University. కేఎల్యూ డీమ్డ్ యూనివర్సిటీ. ఈ పేరు చెప్తే విద్యార్థుల్లో ఆహా ఈ కాలేజ్ అంటే చేరితే ఈ కాలేజ్లోనే చేరాలంటారు. ఎందుకంటే 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సాంకేతిక విద్యా పరిజ్ఞానంతో కూడుకొని మంచి అధునాతనమైనటువంటి ల్యాబ్స్, అలాగే స్పోర్ట్స్ ఇలాంటివన్నిటితో కూడుకున్నటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ కేఎల్యూ యూనివర్సిటీలో ఏ విద్యార్థులు మాత్రం చేరరు చెప్పండి. అంతేకాకుండా మార్చ్ ఎండింగ్తో లాక్డౌన్ అని అందరినీ భయపెట్టారు. ఈ నేపథ్యంలో పిల్లలందరూ చదువు ఎలాగా డుమ్మా కొట్టేయడమేనా, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారని అందరూ భయపడ్డారు. ఈ టైంలో కరెక్ట్గా కేఎల్యూ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అదేంటంటారా, ఆన్లైన్లో స్టడీస్. ఆన్లైన్ స్టడీస్ ద్వారా పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ మంచి బోధనని విద్యని అందిస్తూ వాళ్ళకి ఏ టైంని కూడా మిస్ అవ్వకోకుండా, మిస్ అయిపోతాం 2 months టైం అనుకున్న దాన్ని కంప్లీట్గా వాటిని ఆన్లైన్ స్టడీస్ నేర్పిస్తూ వాళ్ళందరి ముందుకు వచ్చింది కేఎల్యూ యూనివర్సిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, కేఎల్యూలో చదవాలంటే ఆలోచించాలా? రండి మరి ఇంకా కేఎల్యూ యూనివర్సిటీకి. నాక్ A++తో పాటు యూసీజీ కేటగిరీ నుండి నెంబర్ 1 హోదాకి ఎదిగింది కేఎల్యూ యూనివర్సిటీ. ఇప్పుడు మనతో కేఎల్యూ విశ్వవిద్యాలయం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ హెచ్ఓడి మనతో ఉన్నారు, శివగంగ ప్రసాద్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం, అసలు కాలేజీ విషయాలు, క్యాంపస్ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు యాక్చువల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్ అసలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివగంగ ప్రసాద్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి హెచ్ఓడిగా ఉన్నాను. గత 2004 సంవత్సరం నుండి నేను కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ మరియు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీతో అసోసియేట్ అయి ఉన్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగు 1999-2000 విద్యా సంవత్సరంలో ప్రారంభించబడిందండి. ప్రారంభించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా విద్యార్థుల యొక్క అవసరాలకు తదనుగుణంగా సిలబస్ని రీవ్యాంప్ చేయటం కానీ, మా ల్యాబొరేటరీస్ని ఆధునీకరించడంలో కానీ, వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చి వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి మేము తీర్చిదిద్దటానికి ఎప్పుడూ కూడా ముందుంటామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 40% అండ్ అబోవ్ అధ్యాపకులు పిహెచ్డి డిగ్రీ, డాక్టరేట్ హోల్డర్స్ ఉన్నారండి. వాళ్ళతో పాటు మిగతా అధ్యాపకులందరూ కూడా వాళ్ళ యొక్క రంగాల్లో మరియు ఎంతో ఎక్స్పీరియన్స్, అటు పారిశ్రామిక రంగంలో కానీ ఇటు టీచింగ్ ఎక్స్పీరియన్స్తో చాలా బిగినింగ్ నుంచి అని కూడా ఎక్కువ రిటెన్షన్ పర్సంటేజ్తో డిపార్ట్మెంట్ ఎక్విప్ అయి ఉందండి. డిపార్ట్మెంట్లో దాదాపు 99% ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ లాంగ్ స్టాండింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. దట్ షోస్ ది పొటెన్షియల్ ఆఫ్ ది డిపార్ట్మెంటు యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ప్రతి ఒక్క అధ్యాపకుడికి వాళ్ళు ఎలా తీర్చిదిద్దాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో డిపార్ట్మెంటు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ఎప్పుడూ కూడా మేము దాన్ని కృతకృత్యులై ఉన్నాము. దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయమండి. డిఎస్టి స్పాన్సర్డ్ ఫిస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఈ ఫిస్ట్ స్పాన్సర్డ్ డిపార్ట్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్కి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి సెంట్రల్ గవర్నమెంటు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మాకు ఫండును సమకూర్చిందండి. ఆ ఫండుతో మా యొక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ల్యాబొరేటరీని ఆధునీకరించాము. మా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ప్రధాన అంశాలని మేము మొదటి నుంచి కూడా మేము వాటిని హైలైట్ చేస్తూ వచ్చాము. ఆ యొక్క ప్రధాన అంశాల మీద దానికి సంబంధించిన ల్యాబొరేటరీస్ను కానీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ కంప్యూటర్ సెంటర్స్ను కానీ అన్నిటిని కూడా ఎక్విప్ చేసుకుని మేము విద్యార్థులకి అన్ని విధాలుగా మేము వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి తోడ్పడుతున్నామండి. డిపార్ట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా విద్యార్థులందరూ కూడా 100% ప్లేస్మెంట్తో ఉన్నారండి. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అంశము కూడా, ప్రతి ఒక్క ఈ సిలబస్కి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆధునీకరించడంలో కానీ మేము మా యొక్క మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్తో మేము టైఅప్ అయి ఉన్నాము. సీడాక్, ఐబిఎం ఆర్ మేబీ సిస్కో నెట్వర్క్ సిస్టమ్స్ లాంటి టాప్ మోస్ట్ ఎంఎన్సీస్తో మాకు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. వాటితో ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క నిష్ణాతుల్ని మేము
వాళ్ళని మా యొక్క బోర్డ్ ఆఫ్ స్టడీస్లో వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళ యొక్క పరిశ్రమలకు అనుగుణంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మా సిలబస్ని మార్పు చేసుకుంటూ ఇండస్ట్రీకి ఏదైతే మనకు ముఖ్యంగా కావాలనుకుంటున్నామో ఆ ఇండస్ట్రీ రెడీనెస్కి విద్యార్థులు అందించి వాళ్ళ యొక్క తోడ్పాటుకు పాల్పడుతున్నామండి. కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి తేడా ఏంటో కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఆ రెండింటికి మధ్య వేరియేషన్ చెప్పండి సార్. చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. నిజంగా ఈ ప్రశ్న విద్యార్థుల్లో కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో కానీ ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. నేను హెచ్ఓడిగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్గా ఉండి ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం మీద ఎంతో అవగాహన కల్పించాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా ఒకసారి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క ప్రత్యేకతలు అవి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి ఏ విధంగా డిఫరెంటో నేను ఇప్పుడు మీ ముందుకు చెప్తానండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగు అంటే ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళకి ఒక రకమైన కంప్లీట్నెస్ అనేది కావాలి. ఆ కంప్లీట్నెస్ని అందించడంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుందండి. వాట్ యూ మీన్ బై ది కంప్లీట్నెస్? ఒక పర్టికులర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ పర్టికులర్ ఇష్యూ, ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాంట్స్ టు డెవలప్ an app. A particular software computer science engineer or computer science student wants to develop an app. So as per the requirement of an app, as per the features of an app, he has to develop an app. So such an app should compatible with a system, with a hardware setup. So అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యాప్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ యాప్ యొక్క అన్ని ఫీచర్స్ని ఆ యొక్క హార్డ్వేర్ సెటప్ ఏదైతే ఉంటుందో దాంట్లో పొందుపరచడానికి ఆ యొక్క స్టూడెంట్కి ఆ యాప్కు ఉన్న నైపుణ్యంతో పాటు యాప్ను డెవలప్ చేయడంలో నైపుణ్యంతో పాటు ఆ యొక్క సిస్టాన్ని కూడా డెవలప్ చేయడానికి ఒక రకమైన వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఏదైతే ఆ యాప్ ద్వారా జనాలకి సమాజానికి అందించాలనుకుంటున్నారో లేకపోతే యూజర్స్కి ఉపయోగపడాలనుకుంటున్నారో ఆ అన్నిటినీ కూడా ఈ యొక్క ఆ హార్డ్వేర్ అప్రోచ్ని హార్డ్వేర్ ఎక్స్పోజర్ ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఉంటే కంపల్సరీగా ఆ యొక్క కంప్లీట్నెస్ ఆ యాప్ యొక్క కంప్లీట్నెస్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. అదే నిజంగా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా నేర్పించేది. ఈ కంప్లీట్నెస్ అనేది ఒక డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ని మేము ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు చాలామంది ఈ మధ్య ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా అనాలిసిస్లు చూసే ఉంటారు, చాలా ఆర్టికల్స్ చదివే ఉంటారు. ఈ కోవిడ్ సిచ్యువేషను ప్రపంచంలోనే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఏ విధంగా కుదేలుపరిచినాయి, వాళ్ళ యొక్క ఎకనామికల్ గ్రోత్ రేట్ ఏ విధంగా డౌన్ అయింది అన్నప్పుడు సిచ్యువేషన్ని ఏ విధంగా రీబూస్ట్ చేయాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని ఏ విధంగా రీగెయిన్ అవ్వాలి అనే సిచ్యువేషన్ని కనుక విశ్లేషిస్తే అందరూ కూడా వీళ్ళందరూ మాట్లాడిన నిష్ణాతులందరూ కూడా ఒక 3 పదాలని CCC అప్రోచ్ అనేదాన్ని ప్రధానంగా చర్చించారండి. వాట్ యు మీన్ బై ది CCC? కంప్యూటర్ కమ్యూనికేషన్, కంట్రోల్ అండ్ కంప్యూటేషన్. These 3 are the 3 important features of this particular present situation. What exactly we are taking into the consideration to overcome this particular situation. So these 3 are the 3 important aspects as per this Department of Computer Engineering concerned. Because these particular Industry 4.0 ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆటోమేషన్. దిస్ పర్టికులర్ ఆటోమేషన్ మనం ఈ ఇండస్ట్రీ 4.0 ద్వారా ఏ విధంగా ఆటోమేషన్ని డెవలప్ చేయాలంటే ఈ 3 కంప్యూటర్ కమ్యూనికేషన్స్, కంట్రోల్ అండ్ కంప్యూటేషన్ చాలా ఉపయోగపడతాయండి. ఈ మూడింటిని మేము ప్రధానంగా మా యొక్క కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పొందుపరిచాం. విద్యార్థులకు రీసెర్చ్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందనేది సార్ అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వివరంగా వివరించండి సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగు విద్యార్థులకి కరికులంలో ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను టీచ్ చేస్తూ వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్గా రీసెర్చ్ని కూడా మేము ప్రధానంగా వాళ్ళ స్టూడెంట్స్కి మేము రీసెర్చ్ ఇంక్లినేషన్ కూడా ఈ యొక్క టీచింగ్లో పొందుపరిచామండి. ఇట్ మీన్స్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ టీచింగ్.
సో మా డిపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో దాదాపు మా అధ్యాపకులందరూ కూడా 700 పైచీలకు ఈ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క రంగాల్లో అధునాతనమైన రీసెర్చ్ని, పరిశోధనని వాళ్ళు ఆవిష్కరించారండి. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లోని యొక్క ఫ్యాకల్టీ దాదాపు 7 నుంచి 8 మంది ఫ్యాకల్టీ కూడా ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ ప్రాజెక్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రాజెక్ట్స్ని మేము అందిపుచ్చుకొని వాటి ద్వారా స్టూడెంట్స్కి ఆ యొక్క రీసెర్చ్ విషయాలని బోధిస్తున్నామండి. మా డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా అందరూ ఫ్యాకల్టీ కూడా ఆ డిపార్ట్మెంట్ నుండి మా యొక్క ఎంఓఈస్తో ప్రకారం కొన్ని కంపెనీస్లో, తర్వాత అలాగే ఫారిన్లో ఉన్న యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఆ యొక్క యూనివర్సిటీస్లో, ఆ యొక్క కంపెనీస్లో సెమిస్టర్ కానీ 1 సంవత్సరం కానీ అక్కడే గడిపి ఆయా ప్రదేశాల్లో, ఆయా కంపెనీస్లో ఏం జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఇట్ ఈస్ అన్నీ కూడా నేర్చుకొని వచ్చి దే విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ దే హ్యావ్ టు టీచ్ ది స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్. ఇట్ మీన్స్ దట్ రీసెర్చ్ ఈజ్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ టీచింగ్ ఇన్ ది స్టూడెంట్స్. అదేవిధంగా మా విద్యార్థులు బీటెక్ స్థాయిలోనే వాళ్ళు దాదాపు 3 నుంచి 4 రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేస్తున్నారండి. ఆ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయటం వల్ల ఏంటండి ఉపయోగం? ఆ రీసెర్చ్ పేపర్స్ ద్వారా వాళ్ళు రేపు ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, లేదన్నా కంపెనీలో ప్లేస్ అయినా వాళ్ళ యొక్క ఎక్స్పోజర్, రీసెర్చ్ ఎక్స్పోజర్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా వాళ్ళ ఎంఎస్ ప్రోగ్రామ్ రన్ చేయటం కానీ, కంపెనీలో వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ని ప్రదర్శించడంలో కానీ ఏమాత్రం సంశయించకుండా ముందుకెళ్తారు. ఈ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఇదే ఈ రీసెర్చ్ని విద్యారంగంలో జొప్పించి, మా యొక్క కరికులంలో జొప్పించి ముందుకు తీసుకెళ్తున్నాం. కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క కరికులం ఎలా ఉండబోతుందో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క కరికులం ఎలా ఉండబోతుంది? ఏబిఎన్ ప్రేక్షకులందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కేఎల్ యూనివర్సిటీ తరపున నమస్కారం అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కరికులం పూర్తిగా ఇండస్ట్రీ 4.0కి అనుగుణంగా రూపకల్పన చేయబడింది. మా మేనేజ్మెంట్ విజన్ పూర్తిగా విద్యార్థిని ఒక గ్లోబల్ లీడర్ కింద తీర్చిదిద్ది ఇండస్ట్రీకి, సమాజానికి అందించాలనేది మా విజన్. ఈ విజన్కి అనుగుణంగా మా కరికులం పూర్తిగా మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మేము ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ కింద చేర్చుకొని ఇండస్ట్రీలో భవిష్యత్తులో రాబోయే ఉపయోగించబడే టెక్నాలజీస్, టూల్స్ వారి సలహాలు, సూచనలు తీసుకుని, అలాగే మా అలమ్ని, మా పూర్వ విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏ టూల్స్ మీద పనిచేస్తున్నారు, ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకుని వాటిని మా కరికులంలో ఒక అంతర్భాగంగా చేయడం ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క విధి విధానం. ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్లో కేవలం జాయిన్ అయిన విద్యార్థికి కేవలం కంప్యూటర్ ఇంజనీరింగ్ డిగ్రీయే కాకుండా స్పెషలైజేషన్ డిగ్రీ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ వివిధ రకాల స్పెషలైజేషన్స్ని ఆఫర్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డిజైన్, కంప్యూటర్ కమ్యూనికేషన్స్ అని వివిధ రకాల స్పెషలైజేషన్ డిగ్రీస్ ఉన్నాయి. వీటిలో విద్యార్థి తనకు నచ్చిన స్పెషలైజేషన్లో మేమిచ్చిన కోర్సులు చేసి ఆ స్పెషలైజేషన్ డిగ్రీని పొందవచ్చు. అలాగే మైనర్ డిగ్రీ అంటాం. ఒక విద్యార్థికి మెకానికల్ ఇంజనీరింగ్లో, రోబోటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న రోబోటిక్స్ సంబంధించిన కోర్సులు చేసి మైనర్ డిగ్రీ సంపాదించవచ్చు. అలాగే ఆనర్స్ డిగ్రీ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషలైజేషన్ డిగ్రీ, మైనర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ ముఖ్యంగా ఎంఎస్ చేద్దాం అనుకునే విద్యార్థులందరికీ ఉన్నతమైన విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మా కరికులం పూర్తిగా అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన అబెట్, భారత ప్రభుత్వ యూజీసీ, ఏఐసిటి, ఎన్బిఏ వారు ప్రతిపాదించిన అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ మా కరికులం. ఈ కరికులంలో మేము ముఖ్యంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే స్కిల్లింగ్ కాంపోనెంట్, ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీస్ అండ్ టూల్స్, వాళ్ళు ఏం వాడుతున్నారు, పిల్లలు ఏం నేర్చుకుని వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళ సూచనలు, సలహాలు ఇంతకుముందు అనుకున్న విధంగానే అవి తీసుకుని పిల్లలకి ప్రత్యేకంగా కొన్ని అదనపు గంటలు మా టైం టేబుల్లో కేటాయించి వాటి మీద మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా విద్యా విధానంలో మేము ఆన్లైన్ విద్యకి ముందుగానే మేము మా పిల్లల్ని బాగా అలవాటు చేసాం. కోవిడ్-19 సిచ్యువేషన్
లో అన్ని విద్యా సంస్థలు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో మేము ఏం చెయ్యాలి అని చేసి చూపించి మా ప్రత్యేకతను మేము చాటుకున్నాం. యూనివర్సిటీ యాజమాన్యం, మా డీన్స్, హెచ్ఓడీస్, అలాగే ఫ్యాకల్టీ యొక్క సమిష్టి కృషితో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఆన్లైన్ ఇవాల్యుయేషన్ కూడా చేసి విద్యార్థులకు ఎక్కడా కూడా తన కెరీర్లో ఒక గ్యాప్ మిగిలిపోయింది, నాకు టైం వేస్ట్ అయింది అనే చింత లేకుండా చేయడం జరిగింది. ఇది మా కేఎల్యు యొక్క ప్రత్యేకత. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ముఖ్యంగా స్కిల్లింగ్ కాంపోనెంట్స్లో నైపుణ్యాభివృద్ధి సాధించడం కోసం మేము వివిధ రకాల ఎంఎన్సి కంపెనీస్తో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం మా ఫ్యాకల్టీ ఆ కంపెనీస్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఆ ట్రైనింగ్ పొందిన ఫ్యాకల్టీ చేత మేము మళ్ళీ తిరిగి విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా కంపెనీలకు ఏం కావాలి అనేది ముందే తెలుసుకుని వారికి తగ్గట్టుగా పిల్లల్ని తయారు చేయడమే మా అకాడమిక్ విద్యా విధానం. మీ డిపార్ట్మెంట్ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఎలా దోహదపడుతున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ డిపార్ట్మెంట్ విద్యార్థులకి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? అసలు కేవలం అకాడమిక్స్ ఒకటే కాదండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, బాధ్యతాయుతమైన విద్యార్థుల కింద మేము తయారు చేయడం కోసం మా కరికులంలో హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇలాంటి కోర్సులతో పాటు వారికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం, సాఫ్ట్ స్కిల్స్లో ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే సొసైటీకి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ని ఏంటో ఐడెంటిఫై చేసి సమాజ సేవ చేయడం. కంపల్సరీ ప్రతి విద్యార్థి 40 గంటల సోషల్ సర్వీస్ చేయాలి, ఇది మా కరికులంలో అంతర్భాగం. అలాగే ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్, ఎన్సిసి యాక్టివిటీస్, ముఖ్యంగా స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్లో పిల్లలు ఖచ్చితంగా పాల్గొని రూట్ లెవెల్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని వాటికి తాను నేర్చుకున్న విద్యని ఆ సమస్యని సాల్వ్ చేయడం కోసం ఎలాంటి పరిష్కారం సూచిస్తారు అనేది విద్యార్థులు ఒక ప్రయోగాత్మకంగా స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ ద్వారా వెళ్ళి సమస్యలకి సొల్యూషన్స్ ఇచ్చి రకరకాల విలేజెస్ని దత్తత తీసుకుని ఈ స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ ద్వారా మా విద్యార్థుల అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. అలాగే మా విద్యార్థులు డిఫరెంట్ ఇంటర్న్షిప్స్, వేరు ఇండస్ట్రీస్కి వెళ్ళి సమ్మర్ ఇంటర్న్షిప్ అని, అలాగే ప్రాక్టీస్ స్కూల్, ఒక 6 నెలల పాటు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అక్కడ ఏ రకమైన వాతావరణం ఉంటుంది, దానికి అలవాటు పడి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నేర్చుకుని తర్వాత తిరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అలాగే ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామ్స్ ద్వారా వారు ఇండస్ట్రీకి తగ్గట్టుగా తయారు చేయడం జరుగుతుంది. అలాగే మా విద్యార్థుల్లో పూర్తిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అనే ఒక సెంటర్ ద్వారా పూర్తిగా సామాజిక సేవ దృక్పథం అలవాటు చేస్తున్నాం. మా విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎవరికైనా మంచి ఉన్నతమైన ఐడియా, నేను కేవలం ఉద్యోగమే నా లక్ష్యం కాదు, నేను ఒక వ్యాపార సంస్థని ప్రారంభించి 10 మందికి ఉద్యోగం అవకాశం కల్పించాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళ కోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకుని ఒక ఇంక్యుబేషన్ సెంటర్లో వారి ఆలోచన విధానాన్ని పెంపొందించి ఒక స్టార్టప్ సంస్థ కింద తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. కేఎల్యు యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకి ప్లేస్మెంట్ వస్తుందా రావట్లేదా? అసలు వస్తుందా రావట్లేదా అని ఒక థాట్ అనేది అందరిలోనే ఉంటుంది, అదొక టెన్షన్ ఉంటుంది. ఇంత చదువుకొని ప్లేస్మెంట్ రాకపోతే ఎలాగా అనుకుంటారు. కానీ 100కి 200% కేఎల్యూలో చదివిన విద్యార్థులు అందరికీ కూడా ప్లేస్మెంట్ వస్తుంది. అందుకు నిదర్శనం ఈ స్టూడెంట్. సో ఇతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తను అసలు ఏం చదువుతున్నాడు, ఏ కోర్స్ చదువుతున్నాడు, తనకి ప్లేస్మెంట్ వచ్చిందా రాలేదా, వస్తే ఏ కంపెనీలో వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని తనే ఇచ్చేస్తాడు. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో నీకే కంపెనీలో జాబ్ వచ్చింది, సో ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే యాక్చువల్గా కంపెనీలో జాబ్ వస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హాయ్ అండి, నా పేరు సాయి కుమార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి. నేను పర్సనల్గా 3 కంపెనీస్లో ప్లేస్ అయ్యానండి. కాగ్నిజెంట్లో, విప్రోలో, టాటాలో ప్లేస్ అయ్యాను. ప్రౌడ్నెస్ అనేది అయితే పక్కా ఉంటుందండి. అది దాని ప్రౌడ్నెస్ అనకూడదు, హ్యాపీనెస్ అనాలి. హ్యాపీనెస్ అయితే పక్కా ఉంటుందండి. అండ్ దట్టు ప్లేస్మెంట్ అనేది మా కాలేజ్లో, దట్టు మా కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి కామన్ అయిపోయిందండి. గత 15 ఇయర్స్గా 100% ప్లేస్మెంట్తో రికార్డ్స్ అయితే ఉన్నాయి.
దాన్ని సాటిస్ఫై చేస్తూనే అందరూ ప్లేస్ అవుతున్నారు. ఆ, ప్రతిసారి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వస్తారండి. అందరూ ఏది చేస్తున్నారో దాని ప్రకారం వెళ్ళిపోకుండా కొంచెం కరికులం ఏంటి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క కోర్స్ కరికులం ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, అది మన ప్లేస్మెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి అని నేను సజెస్ట్ చేస్తాను కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి. అండ్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఉంటుందండి. స్కిల్లింగ్ అని మనకు కోడింగ్ నేర్పిస్తారు, కోడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇంకా థర్డ్ ఇయర్ నుంచి వచ్చేసరికి ఫుల్ టైం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారండి. మాకు థర్డ్ ఇయర్ సమ్మర్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఫుల్ టైం ట్రైనింగ్ మొత్తం వెర్బల్, క్వాంటిటివ్, రీజనింగ్ ఆ టాపిక్స్ మీద ఇచ్చేస్తారు. కోడింగ్ టాపిక్స్ ఒకటి, కోడింగ్ అనేది ఎలాగా, ఆ టెక్నిక్ అనేది జనరేట్ చేయడం ఎలాగా అనే విషయం కూడా వాళ్ళు పర్టికులర్గా నేర్పిస్తారు. ట్రైనింగ్ అయితే చాలా రిగరస్గా ఉంటుందండి. అలాంటి ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా ఎలాంటి వాళ్ళన్నా ప్లేస్ అవుతారండి. ప్లేస్మెంట్ అనేది చాలా కామన్ అండి. దట్టు కేఎల్యూలో చదివితే ప్లేస్మెంట్ పక్కా అండి. కేఎల్యూలో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది? స్టూడెంట్కి లెక్చరర్కి మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుంది? అంటే ఇక్కడికి వచ్చాక ఒక స్టూడెంట్ని చూస్తే అమ్మో సార్ అని ఒక భయం ఉంటుందా, లేకపోతే ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారా? అసలు ఎలా ఉంటుంది క్యాంపస్ లైఫ్? ఇవన్నీ అందరికీ ఒక థాట్స్ ఉంటాయి కదా, ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఎందుకు ఆలోచించడం? మన దగ్గర ఒక విద్యార్థిని ఉంది, తను అడిగేస్తే పోలే. హాయ్, ఫస్ట్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ కాలేజ్ లైఫ్? చాలా బాగుంటుంది. కేఎల్యూలో ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎగ్జామ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ హౌ వీఆర్ స్టడీయింగ్. ఇది 100% ఫ్రీ యాంటీ ర్యాగింగ్ క్యాంపస్. ఇందులో స్టూడెంట్స్కి టీమ్ వర్క్ అనేది ఎలా డెవలప్ చేయాలి అవన్నీ చాలా బాగా నేర్పిస్తారు. అండ్ ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఉన్న ఇంటరాక్షన్ ఏంటంటే ప్రతి 15 స్టూడెంట్స్కి దే విల్ బి ఏ ఫ్యాకల్టీ ప్రాక్టరింగ్ ఆల్వేస్. సో ఏంటంటే ఇప్పుడు 15 స్టూడెంట్స్కి ఎప్పుడు ఏమన్నా డౌట్ ఉన్నా, ఎప్పుడైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫ్యాకల్టీ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. సో ఫ్యాకల్టీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవి క్లియర్ చేసుకోగలమా, లేకపోతే ఎవరిని అడగాలి, అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. అండ్ క్యాంపస్ లైఫ్ అంటే హియర్ యూ కెన్ సీ లైబ్రరీ ఉంది. లైబ్రరీ ఇట్స్ thousands of volumes of books ఉన్నాయి. You can explore your knowledge, you can go through all the books, you can go through the books you require and explore your knowledge. And ఇక్కడ ఫెస్ట్ కండక్ట్ చేస్తారు, నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇగ్నైట్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫెస్ట్, అండ్ త్రుసంగ్ అనేది మా బ్రాంచ్ ఫెస్ట్, ఇట్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫెస్ట్. అలానే ఫెస్టే కాకుండా టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా మీ బ్రాంచ్లోనే కాకపోయినా మీ స్ట్రీమ్లోనే కాకపోయినా ఇంకా వేరే స్ట్రీమ్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ ఇన్ టెక్నికల్ క్లబ్స్. ఆ టెక్నికల్ క్లబ్స్ ఎప్పటి నుంచి అంటే 5 to 7. సో యూ కెన్ స్టే ఇన్ ద క్యాంపస్ ఆఫ్టర్ 5 o'clock అండ్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడికి వచ్చాక కొంచెం టెన్షన్గా ఉంటుంది, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందని దాని మీద మీరు క్లారిటీ ఉంది. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? హాస్టల్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏసీ హాస్టల్ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ హాస్టల్ రూమ్స్ ఉంటాయి. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ రూమ్స్ ఉంటాయి. గర్ల్స్ జాయిన్ అయ్యేటప్పుడు పేరెంట్స్ చాలా సెక్యూరిటీ చూస్తారు, వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు సేఫ్టీయా కాదా అని చాలా సెక్యూరిటీ చూస్తారు. ఇక్కడ 100% సేఫ్టీ ఉంటుంది. యూ కెన్ జాయిన్ వెరీ హ్యాపీలీ ఇన్ కేఎల్యూ. అంటే ఇక్కడ హాస్టల్ లైఫ్తో పాటు ఫుడ్ ఎలా ఉంటుంది? అందరికీ ఒక అంటే వేరే హాస్టల్కి వస్తే ఫుడ్ బాగుంటుందా బాగోదా అని కూడా ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ గురించి కానీ, హాస్టల్ లైఫ్ గురించి కానీ, హాస్టల్లో సీనియర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు రూమ్స్ ర్యాగింగ్ చేస్తారు, అవన్నీ ఏం టెన్షన్ ఉండదు. యూ కెన్ హ్యాపీలీ స్టే ఇన్ కేఎల్యూ అండ్ కంప్లీట్ యువర్ 4 years ఎడ్యుకేషన్ వెరీ హ్యాపీలీ. ఇక్కడ టెక్నికల్ క్లబ్స్తో పాటు హాబీ క్లబ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఓన్లీ ప్లేస్మెంట్స్ అనే కాదు, ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటికి కూడా మనల్ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నాకు ప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నాకు ప్లేస్మెంట్ వచ్చింది. కొంతమంది ఎంఎస్ చేయాలనుకుంటారు, కొంతమంది ఎంటెక్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి జిఆర్ఈ కోచింగ్ ఉంటుంది, గేట్ కోచింగ్ ఉంటుంది, అలా కోచింగ్స్ ఇస్తూ ఉంటారు. సో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి అది తెలుస్తుంది అండ్ ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేస్తారు దానికి. కేఎల్యూ డీమ్డ్లో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశారో జూన్ 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది.